మరక మంచిదే. చలో అన్న సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అవార్డు వస్తా అని చెప్పాను. నెక్స్ట్ స్వామి చేతుల్లోనే ఉంది దర్శనం ఇప్పించడం. సో పదండి ఇప్పుడు రూమ్స్ దొరికితే మనం వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పట్టు పంచ షర్టు వేసుకొని దర్శనంకి వెళ్దాం. అన్నా ఫైనల్లీ మేమైతే కార్ల దగ్గరికి అయితే వచ్చాం. చెప్పులు తీసుకున్నాం. ఇప్పుడైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వాలి, లేదంటే వెళ్ళి తినాలి. ఇవే పెండింగ్ ఉంది. చలో పదండి వెళ్దాం, రాజుని కలుద్దాం. మామ ఇక్కడ వచ్చాక చాలా మంచి పార్క్ లా ఉంది మామ. ఓకే, గీతోపదేశం పార్క్ అంట. సో అక్కడే మొత్తం ఉపదేశించిందంతా మొత్తం స్టాట్యూ అన్ని పెట్టాడు. మొత్తం గోల్డ్తో చాలా మంచి గార్డెన్ ఉంది. మీరు ఇక్కడ వచ్చి రిలాక్స్ అవ్వచ్చు మొత్తం కొండెక్కిన తర్వాత. రెల్స్ మొత్తం మహాభారతం జరిగిన రథం అక్కడ ఉందంట. అప్డేట్ ఏంటంటే నో లంచ్, నో రూమ్స్, నో బాత్, నో స్టే. యా ఇంకా ప్రస్తుతం మేము చెట్టు కింద కూర్చున్నాం. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. వావ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ గోవిందా వైపులో ఉన్నారు ఇంకా. అన్న మేమైతే రెడీ అయితే అయిపోయాము. మేము ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతంగా ఏమన్నా తింటాకి తీసుకెళ్ళమని అడుగుతున్నాం. ఎందుకంటే ఒకవేళ దర్శనం లేట్ అయింది అనుకో డిన్నర్ లేకుండా కూడా అక్కడే ఉండాలి. స్వామిని ఉపవాసం నుంచి తీసుకెళ్ళినట్టు ఉంటుంది స్వామి. మేము మార్నింగ్ నుంచి ప్రసాదం తిన్నాం. మ్యాక్సిమం ప్రసాదం ఒక లడ్డు తిన్నా సాలిడ్. అండ్ ఇదే అన్న అవుట్ఫిట్, ఈ షర్టు పంచ కింద కళ్ళజోడు స్వామిబా కనబడాలి కాబట్టి. వాచ్లు ఏమీ పెట్టుకోకూడదంటే యాక్సెసరీస్ ఏం లేకుండానే వెళ్తాం. పదండి అన్న. ఇప్పుడైతే మేమైతే వరాహస్వామిని చూడటానికి అయితే వెళ్తున్నాం. తిరుమలలో అసలు టికెట్లు మాకు క్లారిటీ లేదు. వరాహస్వామిని చూసుకొని మేమైతే నెక్స్ట్ దర్శనం దానికి ప్లాన్ చూసుకుంటామన్న. సో లెట్ us గో. ఇంకా అక్కడ మెరుస్తుంది కదా, ఆ గోపురం దగ్గరికి వెళ్ళాలంట. ఓకే, సో అందుకనే మేమైతే వెళ్తున్నాం. బ్రో ఇక్కడే గంటలు పట్టేస్తుంది బ్రో. గంట పైన లైన్ బ్రో. ఇది గంట కాదు బ్రో, 2 గంటల లైన్ అన్న. వరాహస్వామి టెంపుల్ ఇదేనన్నా. ఓకే అన్న, వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం. కానీ అక్కడ 2 గంటల లైన్ ఉంది. 2 గంటలు కాదు 3 గంటల లైన్ ఉంది అట్లీస్ట్. అందుకని అది వద్దనుకొని మాకు 10 గంటలకి స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు ఉన్నాయి. మాకు రోజుకు 15,000 మందికి ఇస్తారు కదా, దాంట్లో మాకు వచ్చినాయి. అది 10ంటికల్లా మేము అక్కడ ఉండాలి. ఇది వెళ్ళాం ఇంకో అది వెళ్ళలేం మెయిన్ స్వామి దగ్గర. ఇప్పుడు 10ంటికి స్లాటెడ్ దర్శనంకి వెళ్తే 8 గంటలు పట్టుద్దంట. అంటే 10ంటికి వెళ్తాం, మార్నింగ్ 6ంటికి బయటకు వస్తాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి, 8ంటికి వెళ్ళిపోవాలి. ఎంత అయిందిరా టైం? 8 దాటేసింది. 8ంటికి వెళ్తే 12ంటికి కానీ 2ంటికి కానీ వస్తాం. 2ంటికి వస్తాం. ఓకే, ఏదైతే 2 గంటలకి అయిపోవాలో 300 రూపాయల టికెట్ అదే 5 గంటలు అయిందంట. మాది స్లాటెడ్ ఇది. మాది 5 గంటలు అవ్వాల్సింది మహా అయితే 7 గంటలు అవుతుంది అది అన్న. లాస్ట్కి మేము వరాహస్వామి దగ్గరికి వస్తామని ఫిక్స్ అయ్యి లైన్లో నుంచి ఉన్నాము. కోనేరు వెనకాల నుంచి వెళ్తున్నాము. ఓకే, అండ్ అటు సైడ్ గర్భగుడి కనిపించింది, నేను తీయటం మర్చిపోయాను. బట్ నా దగ్గర 2% ఛార్జ్ ఉంది. వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను డాన్ అన్న అండ్ ఇంకా మిగతా రాకేష్ బ్రో, చైతు, మోహి వెళ్తున్నాం. ఓకేనా? సో లైన్ దగ్గరికి వచ్చేసింది. ఒక 20 నిమిషాలు పట్టింది నిజంగానే. ఇప్పుడు వరాహస్వామిని నాకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు దర్శనం స్వామి అని కోరుకుంటా. సో అదే చూద్దాం. అండ్ అంతే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అన్నా. దర్శనం వేరే లెవెల్ దర్శనం. జస్ట్ 40 నిమిషాల్లో దర్శనం అయిపోయింది బ్రో. మాకు వచ్చిన టికెట్కి వరాహస్వామిని దర్శనం చేసుకోవడానికి 50 నిమిషాలు పైన పట్టింది. ఈ స్వామి వారు ఆయన దగ్గర కోరుకున్నాను లేదు, 40 నిమిషాల్లో ఇది వచ్చేసింది అన్న. మాకు దర్శనం వచ్చేసింది. ఎక్సలెంట్ గా చూశాను, అరిసామన్నమాట. గోవిందా గోవిందా అని చెప్పి చాలా మంచిగా అయింది దర్శనం. విఐపి టికెట్లా బ్రేక్ దర్శనంలా ఏం లే, అంత బాగా అయింది. డాన్ అన్న అయితే ఇంకా 1 నిమిషం ఎక్కువే ఉన్నాడు నాకన్నా. అండ్ మేము పూరి అయితే తింటున్నాం ఇప్పుడు టిఫిన్. పొద్దున్న నుంచి ఏం తినలా, స్వామి ఏం తిన్నావాలా, తిన్నా ప్రసాదం తిన్నాను నేను. సో చలో పెద్ద పూరి లెట్ us ట్రై. నేను చాలా రోజులకి బయట పూరి తింటున్నా. అండ్ అన్న ఇప్పుడే తిరుపతిలో వేడివేడిగా బాదం టీ అయితే తాగుతున్నాం. చాలా బాగుంది. నేనైతే అన్న బాగా చేయను అని అడిగితే డబ్బులు రిటర్న్ తీసేసుకో బాగోపోతే అని అన్నాడు. ఎక్సలెంట్ కుదిరింది మాకు. చలో గాయ్స్, మాడవీధులది మనం ఒక ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం.
లెట్స్ గో. సరే అన్న, ఇప్పుడైతే మనం అయితే చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం మాడ వీధుల్లో. ఓకేనా? సో ఇక్కడ తిరుమల చుట్టూ ఉండే వీధుల్ని మాడ వీధులు అని అంటారంట. ఏమన్నా గాలి వేస్తుందా, కనీసం నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేకుండా నాకు తెలియదు ఈ గాల్లో. బట్ చలి కూడా మామూలుగా లేదు, వాన పడింది, చల్లని కూల్ వాటర్లో మనం ఇప్పుడైతే ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం. నేను ఆ ఫేస్ చూపించేది ఏంలే, మీరు నీట్గా స్వామివారిని చుట్టూ ఉన్న ఆలయాల్ని వాటిని చూసుకోండి. ఓకే, తిప్పేస్తున్నా. అండ్ ఇటు సైడ్ మీకు కోనేరు అయితే ఉంటుందన్న. ఓకే, మీరు మాడ స్ట్రీట్లోకి వెళ్తే మీకైతే కోనేరు, దాని లోపల నిరంతరం ఒక ఫౌంటైన్ లాంటిది ఇదవుతూ ఉంటుంది. ఎంత గాలో మీకు తెలియదు బ్రో. ఊగుతున్నా, మనిషిని ఊగుతున్నా, అంత వేగమైన గాలులు వేస్తున్నాయి. ఓకే, అండ్ ఇటు చూసినట్టయితే మీకు రథం అయితే ఉందన్న, పెద్ద రథం. ఓకే, చాలా పెద్ద రథం. అండ్ మీకు స్వామివారి గర్భగుడితో సహా కనబడేలాగా ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది, అక్కడికి తీసుకెళ్తున్నాం. ఇదిగోండి మా అమ్మ గోపురం. సో చలో అన్న, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మనం అక్కడ కంటిన్యూ చేయలేకపోయాం మాడ వీధిలో ప్రదక్షిణ. సో గర్భగుడి దగ్గర బ్లాక్ చేశారు, అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇది ఇంకో మాడ వీధి. అండ్ ఇక్కడైతే సుపథం అని ఒకటి ఉంది. మీ దగ్గర 1 year కంటే తక్కువ ఉన్న బేబీ ఉంటే కనుక మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి కూడా టికెట్స్ అయితే ఇస్తారంట, స్పెషల్ ఎంట్రీ టికెట్స్. మీరైతే చాలా వితిన్ 1 hour దర్శనం అయితే చేసుకోవచ్చు అంట. ఓకే అన్న, మనం ఈ పైకి ఎక్కితే గర్భగుడి కనబడుతుందంట. అండ్ మీకైతే గర్భగుడి అయితే కనబడుతుందన్న. బంగారు గర్భగుడి. ఈ గోల్డ్ది ఒక్కటి గర్భగుడి, మిగతా అన్ని ద్వారాలన్న. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది ఒక ద్వారం, ఇది ఒక ద్వారం. ఓకే, ఇక్కడ నుంచి మీకైతే చూపించాను గర్భగుడి. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడికే వచ్చాము. మీరు ఇక్కడ నుంచే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చూస్తారు. ఎవరు ఫోటోలు దిగినా ఇక్కడే దిగుతారనమాట, తిరుపతిది అని చెప్పి. అని నేను చూపించా కదా ఇందాక. ఆ పైకి వెళ్తే మీకు మంచి ఫోటో లొకేషన్ వస్తుంది అనమాట. ఆ పైన అక్కడ హారతి కొబ్బరికాయ కొట్టే చోట. సో హియర్ వీ కంప్లీటెడ్ ద హోల్ ప్రదక్షిణ. బయటకు వచ్చేసిన అన్న ES1 గేట్ నుంచి. ఎక్కడి నుంచి గుడిలోకి ఎంటర్ అయ్యామో అక్కడ నుంచే బయటికి అయితే వచ్చేసాం. డాన్ అన్న లడ్డూలు తీసుకున్నాడు, నేను మాడ వీధుల్లో ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాను. సో మిషన్ అకంప్లిష్డ్. నాకు ఏ దేవుడు అయినా కానీ ఆయనే పిలుచుకొని ఆయనే 40 నిమిషాల్లో ఉత్తనే ఆయనే పొద్దున్నుంచి కొండెక్కిచ్చేసాడు. ఏం తినకుండా ఆపేసాడు. ఆఖరికి మేము తిందామని ఉచిత భోజనం వెళ్తే అది కూడా ఆపిచ్చేసాడు ఆయన. నాకైతే ప్రతి చోట టాప్ నాచ్గా దర్శనాలు అయితే జరిగినాయి అన్న. అండ్ నేను నా మొక్కు కూడా తీర్చేసుకున్నా, కొండెక్కే మొక్కు. సో నో లెట్స్ గో కిందకి. చలో అన్న, ఇప్పుడైతే నియర్లీ 3 అయితే అవుతుంది. మన దర్శనాలు అయిపోయినాయి, లడ్డూలు దొరికినాయి, ఎన్ని ప్రసాదాలు దొరకాలో అన్నీ. వడ దొరకలేదు, మా మమ్మీకి వడ అంటే ఇష్టం. అండ్ నేను ఒక్క ఐటెం కూడా కొనలేదు ఇంట్లో వాళ్ళ గురించి. అండ్ నేను చాలా గుర్తొచ్చినాయి, కొనాలి, అది కొందాం ఇది కొందాం అనుకున్నాను, చూశాను కానీ కొనలేదు. ఆ టైంకి ఏమీ లేవు. సో ఇంకేం చేయలేం. చలో పదండి వెళ్దాం. కనీసం శ్రీకాళహస్తి నుంచి ఏదైనా పట్టుకెళ్ళాలి అమ్మకి. రూపీస్ రూమ్కి వెళ్ళిపోవడం బెస్ట్. సో చలో గాయ్స్, మనం ఇప్పుడైతే తిరుమల కొండ అయితే దిగిపోతున్నాము. నేను జపాలి మిస్ అయ్యాను, పాపనాశి మిస్ అయ్యాను. సో చలో పదండి వెళ్దాం.
అండ్ అన్న టుడే ఈజ్ 20th. సో ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక దర్శనం టికెట్లు దొరికినాయి అంట, డాన్ అన్న అరేంజ్ చేసింది. అండ్ నేను మా తాతయ్య గారు కొన్ని ఇచ్చారనమాట గిఫ్ట్ ఏమని శ్రీవారి గారికి. అది గిఫ్ట్ కాదు, అది ఏదో ఉంటుంది కదా డొనేషన్ టైప్ అది. సో అది ఇవ్వడానికి మేము ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం దర్శనానికి. దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా లడ్డూస్ కూడా కావాలి, ఆ లడ్డూస్ కూడా పర్చేస్ చేసుకొని వస్తాను. నాకు తెలియదు ఎన్ని లడ్డూలు కావాలో, బట్ పెద్ద లడ్డూలు అయితే 2 కావాలన్న ఐడియా ఉంది. చిన్న లడ్డూలు అంతలో ఈజీగా సేల్ అవుతాయి. సో చలో ప్రసాదం కూడా తీసుకున్నాం, దాంతోపాటు మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మేము శ్రీకాళహస్తికి వెళ్ళాలి, అక్కడ పూజ ఏదో ఉందంట. చలో అండ్ అన్న దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ దర్శనం అంత సరిగ్గా కుదరలేదు. మీరు నెలలో ఒకసారి వెళ్ళగలరంట, అలా టోకెన్ తీసుకొని స్లాటెడ్ది. మాకు దొరికింది టికెట్, వెళ్ళగలిగేలాగే దొరికింది, కానీ మాకు 2 సార్లు ఇవ్వరంట, ఒకే నెలలో 2 సార్లు. అందుకే వెళ్ళకపోయాం. మీరు కూడా చూసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి మేమైతే తింటాకైతే వచ్చాం సదరన్ స్పైస్కి. ఇది అయిపోయిన తర్వాత మేమైతే శ్రీకాళహస్తి అయితే వెళ్తాం. అండ్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు డాన్ అన్న, రూపేష్. చలో వెళ్ళి తినేసి వస్తాం. అండ్ ఇప్పుడు మేమైతే లోపలికి అయితే వచ్చాం అన్న. మెనూ చూసాం, మెనూలో నాన్ వెజ్ ఎలాగో తినకూడదు, సో ఓన్లీ వెజ్. వెజ్లో ఫస్ట్ థాలీ ఉంది. సో సర్లే అన్నీ ట్రై చేద్దాం అని చెప్పి వెజ్ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చాం అన్న. మనకైతే మన థాలీ అయితే వచ్చింది. అరే ఇది సేమ్ అక్కడ తిన్నదేనా, తమిళనాడు థాలీ వర్సెస్ ఆంధ్ర థాలీ. లెట్ us see. బ్రో చాలు బ్రో. గులాబ్ జాము, బూరా, పెరుగు, పులిహార, ఆలు ఫ్రై, ఏదో పెరుగు చట్నీ అన్న, ఒకటి పప్పు, ఒకటి సాంబార్ అమ్మ. సో ఇది మధ్యలో అయితే ఒక ఒడియం, పచ్చడి. అండ్ ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ రైస్ వస్తుందా. ఇదే గాయ్స్ పిజ్జా. అండ్ అన్న మేమైతే మొత్తం ఫినిష్ చేస్తాం. అండ్ మన వాళ్ళు ఇక్కడ గుర్తుపట్టి స్టాఫ్ విత్ లవ్ 4 బూర్లు అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చారు. అండ్ మాకు నచ్చిన పచ్చడి కూడా వేసారు. నైస్, చాలా బాగా చూసారన్న. అండ్ నాది మొత్తం కంప్లీట్ అయిపోయింది, నో రైస్ నో వేస్ట్. అన్న ఇప్పుడే మనం అయితే తినడం అయితే అయిపోయింది, చాలా బాగుంది థాలీ. ఐ విల్ రికమెండ్ 4.8 ఆర్ ఎల్స్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా గులాబ్ జామున్ అండ్ బూరి ఇంకా బాగుంటాయి, ఇంకా ఎక్కువ రేటింగ్ ఇచ్చేవాడిని. బట్ రైస్ చాలా బాగుంది, ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చేది మీకు. అండ్ కర్రీస్ కూడా చాలా హోమ్ మేడ్గా ఉన్నాయి. వచ్చి పక్కా తినండి, 280 రూపీస్కి వర్త్ ఇట్. అండ్ ఇప్పుడైతే మనం అయితే శ్రీకాళహస్తి అయితే వెళ్ళబోతున్నాం. సరే అన్న ఇప్పుడైతే మనం అయితే శ్రీకాళహస్తి అయితే వచ్చాము. సైడ్ మీరైతే గోపురం అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం అయితే ఇక్కడేనా మన వాళ్ళు ఉంది. ఓకే చలో, ఎదురుగానే అక్కడే గుడి, మనోళ్ళు హోటల్. నైట్ బాగుంటుందంట. అండ్ మనం ఇక్కడ ఉండబోతున్నాం నైట్. అండ్ నేనైతే ఇప్పుడైతే హోటల్లోకి అయితే వచ్చేసాను అన్న శ్రీకాళహస్తిలో. ఇదేదో హోటల్ పేరు కూడా నాకు తెలియదు, బట్ మన రూమ్ నెంబర్ 408 and 7 అంట. వాళ్ళు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు. ఏది ఆపోజిట్ రూమా? చలో పదండి వెళ్దాం. చలో అన్న, వీళ్ళేదో స్విమ్మింగ్ పూల్ అది ఇది అని దింపుతున్నారు. సో నేనైతే లోపలికి వెళ్ళి దిగి ఆడతాలేంటి, వాళ్ళు ఒప్పుకునేలా లేరు. ఏదో ఫ్లిప్ అది ఇది అంటున్నారు. సో చూద్దాం. చలో గైస్, దట్ ఈజ్ అప్ ఫర్ టుడే. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉత్సవాలు చూడాలంట. విల్ గో సీ ఉత్సవాలు అండ్ కమ్. చలో అన్న, వీఆర్ గోయింగ్ టు టెంపుల్ పేరేంటో నాకు తెలీదు. సో మనం ఇప్పుడైతే శ్రీకాళహస్తిలో వేడంకి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక విల్ షో. ఈరోజు నితిన్ గారి పుట్టినరోజు, ఓకేనా? హ్యాపీ బర్త్డే స్నేక్ అని చెప్పి విష్ చేయడం మర్చిపోవద్దు. అదే హ్యాపీ బర్త్డే స్నేక్ పాప్స్ అని. ఆఫ్ అన్న కనబడుతున్నది, దాటేసిందా అన్న? వద్దన్నా నువ్వు పోనీ అన్నా, స్లోగా పోనీ.
ఇది అమ్మా ఫస్ట్ పాము మంచి వెనమాస్ అవుతుంది కాస్పామే పక్కన తిరిగి. అండ్ అన్న మేము కొద్దిగా లేట్గా వెళ్ళామంట. 8 o'clock అంటే 8 o'clock షార్ప్ క్లోజ్ అయింది టెంపుల్స్. ఇప్పుడైతే తినగాడిది కేక్ కటింగ్ ఉండొచ్చు. దారిలో ఏం జరిగింది? దారిలో నాగుల పంచమిలాగా. అరే స్నేక్ బర్త్డే ఏమంటారు రా? నాగుల చవితి రోజున మాకైతే నాగపాము అయితే మా బండి ఇచ్చింది. చలో అన్న ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. అండ్ రిసార్ట్కి వచ్చిన తర్వాత నితిన్కి కేక్స్ ఇవన్నీ బర్త్డే కేక్ తెప్పించి కట్ చేయడానికి రెడీ చేపిస్తున్నాం అనమాట. అండ్ రోడ్డు మీదే కట్ చేస్తాము. హ్యాపీ బర్త్డే స్నేక్ బాక్స్. ఇట్రా ఎక్కడ కట్ చేయి. ఏంటి అంటే ఫస్ట్ కేక్ మొక్కడికి ఇవి తెగబాడుతున్నాడు. ఇవి బిస్కెట్ ఇచ్చే పైన బిస్కెట్ తీసే. బిస్కెట్ వద్దు, గొంతులోకి వెళ్ళరా, మింగలేడరా. భయపడ్డాడు. ఏమైంది? ఏం లేదు, ఇంకోండి ఇలా అన్న సరదాగా అలా భయపడ్డాడు. నీకు పెద్ద మొక్క ఇచ్చిన తప్పు చేసా. ఏం లేదు, ఈ మొక్క ఏం వదలకొని తినే అంతే. తినే తీగో బయట తీగో మొత్తం ఒక దెబ్బకి వెళ్ళిపో లోపలికి. అది క్లాప్స్ అనుకొండ మింగింది చివరికి. అండ్ గైస్ ఈ విధంగా శ్రీకాళహస్తిలో మన స్నేక్ పాప్స్ పుట్టినరోజు అయితే జరిగింది. చేతులు వెళ్ళాక పారిపోయాడు. అండ్ అన్న ఈ విధంగా మన స్నేక్ పాప్స్ పుట్టినరోజు అయితే శ్రీకాళహస్తిలో జరిగింది. సో మార్నింగ్ 2:30కి లేసి రెడీ అవ్వాలి. కుదిరితే అది కొద్దిగా కవర్ చేస్తాను అంతే. చలో అండ్ అన్న గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 6 పైన అవుతుంది, కాదు 5:30 అవుతుంది. మాకు 6:30కి పూజ అంట. సో రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో. నేనైతే రెడీ అయిపోయా. దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. నాకు తెలిసినంత వరకు బయటికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక షర్ట్ తీసేయమంటారు, అందుకే కండువా కూడా వేసుకొని వెళ్తున్నా. సో లెట్ us గో. మనం అయితే ఇప్పుడు హోటల్ నుంచి నడుచుకుంటా అక్కడ టీవీ కనబడుతుంది కదా, ఆ టీవీ దగ్గరికి అయితే వెళ్ళాలంట రాహుకేతు పూజకి. సో గేట్ నెంబర్ 4 లోపలికి వచ్చాక నేనైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలా బ్రో? ఇప్పుడు లోపల ఓకే, ఆ లోపల టికెట్ తీసుకోవాలంట రాహుకేతు పూజకి. మనమైతే అక్కడికి వెళ్తాం. సరే ఇప్పుడు మేమైతే 2500 రూపీస్ టికెట్ అయితే తీసుకోబోతున్నాం. సో ఇక్కడ మొత్తం ఇచ్చేసి ఉన్నాయి. సో లెట్స్ గో. ఓకే అన్న, ఇప్పుడే మాకు గుడిలో దర్శనం అయితే అయిపోయింది. స్వామివారిని అండ్ జ్ఞానప్రసన్నాంబ వారిని మొత్తం అందరినీ దర్శనం అయితే చేసుకున్నాం, లోపల ఉన్న లింగాల నుంచి అన్నిటి వరకు. ఓకేనా, చాలా మంచిగా అయింది. నేను రాహుకేతు పూజ కూడా చేయించుకున్నాను. అండ్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చాం, కానీ మన వాళ్ళు ఇంకా రాలేదు. అండ్ మన లీల చూపించాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా బాగా హెల్ప్ అయితే చేశారు మనకి. ఓకే, అండ్ మాకైతే చాలా బాగా అయింది దర్శనం. నాకైతే కమలం కూడా ఇచ్చారు. ఇంకా వచ్చేది కానీ దీన్ని చేయొచ్చు, బట్ చేయను. ఇక్కడ ఇంటికి వెళ్ళాక మమ్మీకి చూపిస్తాను. అండ్ అన్న ఇప్పుడే మేము శ్రీకాళహస్తి నుంచి బ్యాక్ అయితే రిటర్న్ వెళ్తున్నాం. తిరుపతిలో ఎక్కాలి మేము ట్రైను, బట్ ఇప్పుడు 10 కంటే దాటిపోయింది టైము. అందుకే గూడూరు జంక్షన్ అయితే వెళ్తున్నాం. నాకైతే రుద్రాక్ష సంథింగ్ ఇది ఉంటుంది కదా, బ్రాస్లెట్ రుద్రాక్షది డైరెక్ట్ స్వామివారి దగ్గర పెట్టిందంట. సాయి వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి మాకు ఇది ఇచ్చారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు మాకు తిరుమలలో వడ దొరకలేదని నేను ఫీల్ అయ్యాను. మమ్మీకి ఇష్టం వడ, అది కూడా వెంటనే అరేంజ్ చేసి ఇచ్చారనమాట. దానన్నకైతే లడ్డు, కళ్యాణం లడ్డు అయితే ఇచ్చారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకు వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా చెప్పాలో తెలియట్లా. బట్ మాకు ఇక్కడ శ్రీకాళహస్తిలో కూడా చాలా బాగా దర్శనం అయింది. నాకు కమలం కూడా ఇచ్చారు, చూపించినట్టున్నాను. సో ఇంకా ఈ ట్రిప్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటూ ఏది లేదు, అన్నీ చాలా హెల్ప్ అయినాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ దశలో హెల్ప్ అయితే చేశారనమాట శర్మ స్వామి గారు.
చాలా బాగా హెల్ప్ చేశారనమాట. ఏమో అంతా స్వామి దయ. నేను ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయటం చాలా అంటే చాలా కష్టం. చూద్దాం. చాలా రూల్స్ ఉంటాయంట ఈ రుద్రాక్ష ఇది మెయింటైన్ చేయాలంటే. చాలా పవర్ఫుల్ అమ్మా. నేను డైరెక్ట్ స్వామివారి దగ్గర పెట్టింది మీకు ఇస్తున్నాను. భాగ్యం ఉండాలి మీకు. 2 సంవత్సరాలు అలా ఉన్న తర్వాత డిజర్వింగ్ అనే వాళ్ళకి ఇచ్చాము. సో జాగ్రత్త అని చెప్పి మీరు ఇచ్చారు. ఇప్పుడైతే పదండి స్టేషన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మేమైతే గూడూరు జంక్షన్ అంట, అదేనా? గూడూరు జంక్షన్లో అయితే ఉన్నాం మేము. డాన్ అన్న మాకంటే ముందే వెళ్ళిపోతున్నాడు. కష్టపడే వ్యక్తి. సో ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తే నితిన్ వాళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ఎక్కేశారు. సో మనమైతే మన లెక్క అంతే. అండ్ మా ట్రైన్ ఫైనల్లీ వచ్చేసిందన్న. అండ్ డాన్ అన్న మేము అందరం కలిసి ఇప్పుడు A1 ఇక్కడ ఆగాలని కోరుకుంటున్నాం. ఏమో చాలాసార్లు ముందుగా వెనక్కి అవుతుంది. ఎవడ్రిది? ఎవడో చెప్పాడన్నా ఎక్కడ వచ్చిద్ది, నేను చెప్పిన చోటే వచ్చిద్దని. ఎక్కడా రాలేదు కదా అంత పర్ఫెక్ట్గా. ఏది ఆగిపోయింది ఏది రాలేదు. ఏ రాకేష్ బ్రో మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చారు బ్రో. వాటర్ బాటిల్ పట్టుకోండి అర్జెంట్గా. మీ టిఫిన్లు ఉన్నాయని వచ్చారు కదా. నిజం చెప్పండి బ్రో, మీ టిఫిన్లు ఉన్నాయని వచ్చారు కదా. ఓ పొడుగున పేరా బాగున్నాయి కట్టెలు వేసి నీట్గా. ఇదేనా గాయస్? మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళకుండా, ఓకే, కనీసం కింద నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా మా ఇంట్లోనే వచ్చినాను. రా జ్వరం తగ్గిందా రే? ఇక నన్ను ఎందుకు కలిసావురా? వద్దు, కూర్చో. సిట్ డౌన్ డౌన్, రిలాక్స్, చిల్, భైరవ చిల్.